Welcome to Gayatri Bhargavi's podcast, The Navarasa. సో మనం నార్మల్గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని తలుచుకుంటూ ఉంటాము, కానీ బ్రహ్మకి తక్కువ పూజ చేస్తూ ఉంటాం. అందుకని ఆయన చాలా పాపులర్. ఎందుకంటే ఆయనే మనందరినీ క్రియేట్ చేసి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. అండ్ సినిమాలో క్రియేటివ్గా ఆలోచిస్తూ ఎన్నో ఇయర్స్ నుంచి మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్న బ్రహ్మగారు ఇక్కడ ఉన్నారు. ఆయనే బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు నమస్కారం. నమస్తే. క్రియేటివ్ స్పేస్లో ఉన్న మీకు కరెక్ట్ పేరు అని అనిపిస్తుంది. బ్రహ్మ ఇస్ ఎ కర్స్డ్ గాడ్ అని విన్నాను. కర్స్డ్ గాడ్ కరెక్టే. అందుకే ఎవరు పూజించరు అని ఎక్కడో రాజస్థాన్లో నాకు తెలిసి ఎక్కడో ఒక టెంపుల్ కరెక్ట్ తప్పించి. సో ఇంచుమించు నాది అదే పరిస్థితి ఏమో. అలా అనుకుంటున్నారు మీరు, కానీ ఇన్ని ఇయర్స్ నుంచి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు, ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ సాగా మనకి. డెఫినెట్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలవగానే వచ్చిన యాక్టర్స్లో మీరు ఫస్ట్ వాళ్ళు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఎందుకంటే ఇట్స్ గివ్ అండ్ టేక్. నేను నిన్న బాపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది చెప్పాను. నేను ఒక్క మెసేజ్ నాగేశ్వని గారు వస్తారు, అదే చెప్పాను. ఒక సెలబ్రిటీని పిలవాలంటే వి నీడ్ 2 weeks 1 week టైం. వాళ్ళ పిఏతో మాట్లాడాలి, తర్వాత ఆయన ఒకసారి రమ్మంటారు, ఆయన కలవాలి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడు ఆయన వస్తారా రారా డౌట్ అని అప్పుడే చెప్తారు. ఊర్లో ఉంటానంటే ఓకే కుదిరితే వస్తాను. ఇంత ప్రాసెస్ ఉంటే ఈజ్ వెరీ బిగ్ డైరెక్టర్ నాగేశ్వర్. ఆయనకు ఒక మెసేజ్ పెట్టా, సార్ కెన్ ఐ టాక్ టు యూ, కెన్ ఐ కాల్ యూ. ఒక 15 minutes తర్వాత ఎస్ అని పెట్టారు. ఐ కాల్ హిమ్. నాకు డే ఆఫ్టర్ ఎల్లుండ నాకు ఈవెంట్ ఉంది, మీరు వస్తే బాగుంటుందని. అసలు ట్రైలర్ చూశానండి, బాగుంది, యా ష్యూర్ ఐ విల్ కమ్, అంతే అయిపోయింది. సో సింపుల్. అలాగా బుచ్చిబాబు మన రామ్ చరణ్ డైరెక్టర్, తను అలా వచ్చాడు. చందు మొండేటి కూడా వాళ్ళ తండేలు ట్రిప్ అన్ని ఫినిష్ చేసుకుని అదే రోజు దిగాడు పాపం. మెసేజ్ చేయగానే వెంటనే వచ్చాడు. అలా సార్ నా అభిమానం. సో అలాగే నేను మళ్ళీ నన్ను అది నేను పాటించిపోతే అలాగా మనకు ఇష్టమైన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లగా మనం వెళ్ళాలని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మీలో నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఆ ఏజ్ లేవు మీకు. అంటే ఓకే ఇది ఒక సిస్టమ్ ఉంటుంది, నన్ను ఇలా పిలవాలి, అప్పుడే ఇలా వస్తాను అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తున్నారు. విత్ ద టైం మీరు కూడా వాళ్ళకే లేనప్పుడు పెద్ద డైరెక్టర్, హ్యూజ్ డైరెక్టర్ నాగవంశీ, ఆయనకి లేనప్పుడు నాకెందుకు? అలా ఆలోచించాను కూడా. ఆలోచిస్తే మీ ఆరోగ్యానికి మంచిది. దాట్స్ నైస్. సో యాక్టర్గా మీరు వచ్చినప్పుడు పరిస్థితి ఒక స్క్రీన్ టెస్ట్ ఇవ్వాలి, లేకపోతే ఈ చొక్కా వేసుకో, లేకపోతే ఇలా తలదూకో, ఇలా ఉండని చూడని, అలాంటి స్క్రీన్ టెస్ట్ అవి మీరు అందరు పాస్ అయ్యే ఉంటారు కదా. సో ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ ఏమైనా ఉందా మీద అసలు గుర్తుందా? స్క్రీన్ టెస్ట్ శివ టైంలో మాకు జరిగింది అలాగే. సో ఓన్లీ ఫస్ట్ టైం రాము గారు అలాగే, నాట్ స్క్రీన్ టెస్ట్ యాక్చువల్లీ, కైండ్ ఆఫ్ ఆడిషన్. డైరెక్ట్గా ఆయన కూర్చుని సిచ్యువేషన్ చెప్పి యాక్ట్ అన్నాం. అలా ఫస్ట్ స్టార్ట్ చేసిన తెలుగులో అదే. అలాగా చేసి ఓకే ఏ క్యారెక్టర్ బాగుంటుందో అలా తీసుకున్నారు. మిగతా వాళ్ళు లేదు, మామూలుగా ఏదో ఫోటోగ్రాఫ్స్ ఇచ్చేవాడు, చూశారు, ఓకే వీడు ఇలా ఉన్నాడా, ఓకే విలన్ పక్కన వేసేయండి, ఓకే వీడు ఓకే హీరో పక్కన వేసేయండి, ఇలా ఉండేది మాట. అంతే అంతే. దట్స్ ఓన్లీ స్క్రీన్ టెస్ట్ మీరు చేసింది మీ లైఫ్లో. అంతే అంతే. వేరే ఇంకే అప్పట్లో ఏం లేవు ఆడిషన్స్ లాగా ఉండి. ఇప్పుడంటే అన్ని ఆడిషన్స్ ఉన్నాయి. అప్పట్లో మామూలుగా పిలుస్తారు, అంతే చూస్తారు, మనిషి బాగున్నాడు అది అనుకుంటే అంతే. ఎలా మాట్లాడాడు, ఏం చేస్తాడు, ఊరిని ఏదో ఏమైనా డైలాగులు చెప్పు అనొచ్చు, లేకపోతే మన దగ్గర ఏమైనా వీడియో లాంటిది ఉంటే చూపించవచ్చు, వీడియో క్యాసెట్ ఇచ్చి మనం చేసిన స్కిట్ కానీ లేకపోతే ప్లే కానీ వాట్ ఎవర్ అది చూస్తారు, ఓకే బాగా చేస్తున్నట్టు తీసుకుని అలాగే. మీరు వచ్చిన టైంలో మీరు అఫ్కోర్స్ నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కూడా చూసాను, డెఫినెట్గా శంకరాభరణం అనే ఒక సినిమా వల్ల యూ బికమ్ అన్ యాక్టర్. అదంతా పక్కన ఉంచితే ఒక యాక్టర్ అయ్యి వచ్చినప్పుడు కొంచెమైనా మనకు బ్యాకింగ్ ఉండాలి. అంటే అమ్మ నాన్న లాంటి వాళ్ళు పర్లేదురా బాబు నువ్వు వెళ్ళరా అని చెప్పడం, లేకపోతే నువ్వు ఒక టైం ఇస్తా, ఓ సంవత్సరం 6 నెలలు, ఈ లోపల రాకపోతే నువ్వు వెనక్కి వచ్చేయాలి, ఇచ్చేయాలి, ఏదో చెప్తారు కదా. అలాంటివి మీకు కూడా ఏమైనా వేసారా గీతలు? టైం అని ఒప్పుకోవడం గ్రేట్ కదా. నాకు ఎవరు తెలియదు అసలు, యాక్టింగ్ వచ్చో రాదో నాకే తెలియదు, వాళ్ళకి తెలియదు. ఏదో గ్లామర్ మీద వెళ్ళిపోతున్నాను అనుకో, నీకు ఎవరు ఇండస్ట్రీలో ఎవరిని తెలుసా నీకు తెలియదు, వాళ్ళకే తెలియదు. మీరు ఒక్కరేనా అండి అబ్బాయి సంతానం? నాకు 4 sisters, ఒక బ్రదర్.
అన్న ఆక్రౌండ్ నేనే కాబట్టి నాకు కొంచెం గారాబం చనువు ఇది ఇచ్చారు కాబట్టి సరే ఇల్లు ట్రై చేయి, కుదిరితే కుదిరితే వచ్చా అన్నారు. సరే అన్న. ఓకే. సో టైం బౌండ్ ఏం పెట్టలేదు మీకు? అంటే 1 year మాకు కూడా తెలిసిపోదు కదా, 1 year చూద్దామని వెళ్ళి ఏం చేస్తాం, సపోర్ట్ చేసుకోవాలి. కాకపోతే నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక 2 years ట్రైనింగ్ తీసుకున్నాను, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. అప్పుడు అది కొంచెం హెల్ప్ అయింది అన్నమాట, యాక్టింగ్ వైజ్. అది ఇదా అనుకుని దేవదాస్ కనకాల్ గారు కదండి ఇన్స్టిట్యూట్. సో ఆయన లక్ష్మి మేడం, దేవదాస్ గారు వైఫ్, మన రాజీవ్ కనకాల ఫాదర్ పేరెంట్స్. సో మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు మమ్మల్ని. అలాంటి ట్రైనింగ్ లో ఏమీ తెలియదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ రాగా వస్తాం మనం, మనకి సినిమా చూడడం తప్ప అసలు కెమెరా ఎలా ఉంటుంది, యాంగిల్స్ ఏంటి, మనం ఎలా చేయాలి, ఇవేవి తెలియదు మనకి. వాళ్ళు దిద్దుతారు మమ్మల్ని. అలాంటప్పుడు రకరకాల స్కిల్స్ నేర్పిస్తారు. నాకు తెలిసి కెమెరా ప్రెజెన్స్ దగ్గర నుంచి ఎలా మాట్లాడాలి, ఏ క్యారెక్టర్కి ఎలాంటి వాయిస్ యూజ్ చేయాలి, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా నేర్పిస్తారు మనకి. సో అవి నిజంగా యూస్ఫుల్ అవుతాయంటారా యాజ్ అన్ యాక్టర్ టు పర్ఫార్మ్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ థింగ్, మనం అలా మలుచుకోవడం ఎంత ఈజీ ఎంత కష్టం అంటారు? ఏజ్కి తగ్గట్టు ఉంటుంది అది. యంగ్ ఏజ్లో తొందరగా మలుచుకోవచ్చు, యాజ్ వి ఏజ్ కొంచెం కష్టం అంటారా? ఏమంటారు? వాట్ ఈస్ యువర్ ఇన్పుట్? అప్పుడు నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, జీరో. ఇప్పుడు నాకు హెల్ప్ అయింది కదా వాళ్ళ ట్రైనింగ్ అనేది. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ టైంలో ఫెయిల్ అయ్యా, ఎందుకంటే మార్క్ చూసి ఇస్తారేమో అనుకున్నాను నేను. తర్వాత డైలాగ్ చెప్పాలన్నారు, డైలాగ్ ఏదో గుర్తొచ్చి, ఏదో కృష్ణ గారి ఫ్యాన్ నేను, ఆ సినిమాలో ఆ డైలాగ్ ఏదో పేపర్లో వేస్తే చూసి చెప్పేసా, ఇలా వణుకుతూ చెప్పా, అవుట్ గెట్ అవుట్ అన్నారు. తర్వాత దీనికి కూడా అంటే ఇంటర్వ్యూకి కూడా ట్రైనింగ్ తీసుకోవాలి, బేసిక్ వీడికి ఉందా లేదా అన్నది ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి అటు నేర్పించాడు డైలాగ్. అంటే ఇంటర్వ్యూ పాస్ అవ్వడానికి చిన్న ట్రైనింగ్. అప్పుడు ఓకే వీడి అట్లీస్ట్ కెమెరా ఫియర్ లేదని నన్ను సెకండ్ బ్యాచ్లో తీసుకున్నారు. అది ఎక్కడండి అసలు మీ ఊరు? పేరెంట్స్ ఇది ఈస్ట్ గోదావరి, బట్ నేను పెరిగిందంతా వెస్ట్ గోదావరి, ఏలూరు. ఎడ్యుకేషన్ అంతా మా ఫాదర్ రిటైర్ అయిపోయిన తర్వాత తాడేపల్లిగూడెంలో సెటిల్ అయ్యాము. ఇప్పుడు అక్కడే పేరెంట్స్ పైన ఉన్నారు ఇద్దరు. సో మెడ్రాస్లో ఉండేది అనుకుంటా కదా మీరు చేసే టైంలో అంతా. సో తమిళ్ కూడా వచ్చేసి ఉంటుంది అంతగా వచ్చు. సో మీరు వచ్చేసరికి హైదరాబాద్ వచ్చేసిందా, మెడ్రాస్లోనే ఉందా? మెడ్రాస్లోనే ఉంది. నేను చంద్రలాగ్ టైంలో నేను షిఫ్ట్ అయ్యా. అంటే దాని ముందు నేను గులాబీ, నిన్నే పెరాడుతా, శివ అన్ని మెడ్రాస్లో ఉండగా చేసింది. అక్కడ చేసింది. ఓకే. సో తమిళ ఇండస్ట్రీ కూడా వెళ్ళడం, అడగడం అదంతా అయి ఉంటుంది? లేదు, మేబీ 1 or 2 అంతే. మెయిన్ తెలుగే. సో ఫస్ట్ క్యారెక్టర్ రావడానికి మీరు కష్టపడింది ఏమైనా తెలిసిందా? మాకు చెప్తారా? ఫస్ట్ టైం ఓకే నేను సినిమాలో ఉన్నాను, ఈ క్యారెక్టర్ ఇచ్చారు అంటే మనలో మనగడైన సినిమాలో ఒక 2 scenes ఉంటాయి. భార్గవాడ్స్ ఇల్లా అక్కడ నా వీడియో చూపించే ఇన్స్టిట్యూట్లో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసింది. వాళ్ళు చూసి నచ్చి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు, ఆయన కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేవాడు, ఆయన ఒక్కడే అప్పట్లో ఇచ్చేది. ఆయన ఒక తాగుబోత్ క్యారెక్టర్ ఇచ్చారు, అది చేశా. అది కొంత పాస్ అయ్యాను, కొంచెం పర్లేదు అని. దాని తర్వాత వాళ్ళు వెంటనే ఇంకో సినిమా ఇచ్చారు. ఆ తర్వాత శివ స్టార్ట్ అయింది. శివ నుంచి అలా మీరు యూ సీన్ లాట్ ఆఫ్ టఫ్ టైమ్స్. అంటే మాకు తెలిసి ఇప్పటికీ అందరం చూసేవి ఒక కృష్ణానగర్ లాంటి ప్లేస్లోనో, లేకపోతే మణికొండ లాంటి ప్లేస్లోనో 4-5 కలిసి ఉండడం. అందులో ఒక డైరెక్టర్, ఒక లిరిక్ రైటరు, ఒక యాక్టరు, ఆఖరికి ఒక మేకప్ మ్యాన్ కూడా ఉండొచ్చు. అలా అందరూ కలిసి ఉండడం, కలిసి పంచుకోవడం. ఎవరికైనా ఏదైనా వచ్చిందంటే మిగతా వాళ్ళకి కూడా జోష్ వస్తుంది, అమ్మా మనవాడికి వచ్చిందిరా అన్న ఒక జోష్ వస్తుంటుంది. సో అలాంటి కండిషన్స్ నుంచి అందరు ఇవాల్వ్ అయ్యి ఈ స్థాయికి ఎదిగాం. సో ఇలా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు, చాలా మంది. ఎంతో కొంతమందికి వస్తుంది అవకాశం, మేబీ 1-2%. అందులో ఇవాళ మనం ఉన్నాము అన్న దానికి ఏంటంటారు? వాట్ కుడ్ బి ద రీజన్? పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఫస్ట్. సెకండ్, మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఐ విల్ అచీవ్ అనేది. కొంత టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉండి బేసిక్గా ఉండి మిగతా హెల్ప్ అవ్వాలి. ఫస్ట్ టాలెంట్ అంటారు పేరెంట్స్, దెన్ టైం బాగుండాలి, లక్, గుడ్ లక్. నిజమేనా అండి? అంటే 99% లక్ ఉండి 1% టాలెంట్ ఉందా చాలా అని అంటూ ఉంటారు చాలా మంది. డైలాగ్ అయినా లక్? నో, యూ కాంట్ బి దట్. అదర్ వే అరౌండ్ కెన్ టెల్.
అవునా? 99% టాలెంట్, మేబీ 90% టాలెంట్, 10% లక్ యూ కెన్ పుట్ ఇట్. అంటే యూ హ్యావ్ టు బి దేర్ రైట్ టైం, ఎట్ ద రైట్ ప్లేస్ విత్ రైట్ పీపుల్. అది నీ అదృష్టం అనుకోవచ్చు. ఓకే. సో యూ మీట్ దెమ్, యూ వర్క్ విత్ దెమ్, బట్ అక్కడ మళ్ళీ హెల్ప్ అయ్యేది టాలెంటే. వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ దే విల్ రిపీట్ యూ. దిస్ ఈజ్ లైక్ మల్టిప్లికేషన్, లైక్ మల్టిప్లై చేయడం అంటది. బెనిఫిట్, దెన్ వన్ మోర్ బెనిఫిట్ దట్ మల్టిప్లై చేస్తుంది. ఫస్ట్ టైం యూ గో, దే లైక్ యూ, చక్రవడ్డీ లాంటిది అంతే. నేను చూసి ఐ విల్ టాక్ అబౌట్ యూ, రైట్, ఆర్ పీపుల్ విల్ వాచ్ దట్ మూవీ, ఆర్ దెర్ ఇస్ when you are acting, there are so many people are watching, technicians, వర్డ్ స్ప్రెడ్ అవుద్ది. ఈజ్ గుడ్, దట్ guy is good, that girl is good. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపల పీపుల్ టాక్ అబౌట్ యూ. ఎక్కడ మనకు తెలియదు అది, మనకు బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటాయి. ఎవడో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒక అమ్మాయి కావాలి, ఒక అబ్బాయి కావాలి, పలానా ఎతుకుతున్నాడు. అరే నిన్నే షూటింగ్లో చూశాను, లాస్ట్ 3 days చాలా బాగా చేస్తున్నాడు. సో వర్క్ అలాగే చిరంజీవి గారికి అలాగే వచ్చినాయి నాకు, ఆయన చెప్పారు. ఆయన ఫస్ట్ సినిమా జరుగుతున్నప్పుడే ఒక షెడ్యూల్ అవగానే ఇంకో సినిమా, ఆ షెడ్యూల్ అవగానే ఇంకో, అక్కడెవరో ఫోన్ చేసి ఇంకోళ్ళు ఎవరో, ఆయనకి టైం లేకుండా అసలు ఆఫీసులకి తిరగాల్సిన పనులు అయిపోయింది ఆయనకి. ఒక్క సినిమాలో సెలెక్ట్ అవగానే అక్కడి నుంచి అక్కడ కెమెరామెన్ లేకపోతే డిఓపి అలా కంటిన్యూస్ సినిమాలు అంట ఆయనకి. ఇది అయ్యే లోపల, రిలీజ్ అయ్యే లోపల 3 సినిమాలు చేశారు ఆయన. ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యే లోపల అలాగే అలా స్ప్రెడ్ అయిపోయింది. ఎవరో కొత్త కుర్రోడు వచ్చాడు, బ్రహ్మాండంగా ఐస్ అయ్యి అసలు బెలా ఉంది అది ఇది అనుకుంటే, అసలు అడిగానండి, సార్ మీరు ఏమైనా స్ట్రగుల్ అయ్యారా అంటే, అసలు ఎంటర్ అవడం అలాగ అందుకుంది మనకి. అయినా అప్పుడు ఆలోచించకుండా చేసేవాళ్ళు కూడా, వాళ్ళు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా, అదొకటి ఉండేది. అప్పుడు వచ్చే కథలు కూడా బాగుండేది. ఇప్పుడు చాలా బిజినెస్ మోడల్స్ చాలా ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు. అంటే అప్పట్లో ఒక హీరో ఒక సంవత్సరంలో 3-4 సినిమాలు, మేబీ 9-10 సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు కదా. మన కృష్ణ గారు అయి ఉండొచ్చు, లేకపోతే చంద్రమోహన్ గారు, అందరూ చాలా మంది అలా. కానీ ఇప్పుడు 3-4 ఏళ్ల వరకు ఒక సినిమా కూడా రావట్లేదు ఒక హీరోది. సో ఆ తేడా కనిపిస్తుందా మీకు ఎవిడెంట్ గా యాజ్ అన్ యాక్టర్? ఎవ్రీవేర్ ఇస్ దేర్, ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజ్ నౌ. 25 years back now, and then now there are a lot of things. It's like movie also like that, movie industry, filmmaking also like that. Why ఎందుకంటారు, ఎందుకు ఈ డిలే అవుతుంది? ఇప్పుడంటే they want to, people are not coming to see movies theater. తగ్గిపోయింది, థియేటర్ తగ్గింది, థియేటర్ వ్యూవర్షిప్ తగ్గింది. సో దానికి చూడాలంటే యూ హ్యావ్ టు షో సంథింగ్ బిగ్, హ్యూజ్ సెటప్స్ ఎక్కువ కావాలి ఉన్నదానికన్నా. స్క్రీన్ మీద ఇలా చూసేదానికి దే టేకింగ్ టైమ్ ఫర్ దట్ యాక్చువల్లీ. అంతే అంటారా? అందుకని సో నా న్యూ వర్డ్ హెస్ కమ్, పాన్ ఇండియా అని. ఆ దాంట్లో పడిపోయి ఎవరికాళ్ళు ఏదో పెట్టి లావిష్గా తీస్తున్నారు, దానిలో పెట్టి వండుతున్నారు, షూట్ చేస్తున్నారు, మళ్ళీ రీషూట్ చేస్తున్నారు, మళ్ళీ చూసుకుంటున్నారు, మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. సో ఇట్స్ టేకింగ్ టైం. సో అదే ఇప్పుడు కొంతకాలం అలా జరుగుద్ది, మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది. యూ కమ్ ఫ్రమ్ టైమ్స్ వేర్ ఒకసారి కెమెరా సెట్ చేస్తే చేసేసిన తర్వాత మానిటర్ చూడకూడదు, డైరెక్టర్ చెప్పింది, మానిటర్స్ లేవు, లేవు, కరెక్ట్. సో డైరెక్టర్ చెప్పిందే ఫైనల్ ఏదన్నా. అండ్ ప్రాబ్లీ అప్పుడు రీల్ అంటే ఇప్పట్లో డిజిటల్ కూడా చూసుకోవడానికి రెండు టేక్ అంటే యూఆర్ అవుట్ ఫ్రమ్ ద మూవీ. ఆ టైప్లో అంత అలర్ట్గా ఉండేది. ఎందుకంటే ఎక్స్పెన్సివ్. ఒక క్యాన్ అప్పట్లో ఐ థింక్ 6,000 rupees సంథింగ్, వన్ స్మాల్ క్యాన్ అనమాట. రిహార్సల్ చేస్తారు, అవి రిహార్సల్ చేసి చేయాలి. ఏమాత్రం తేడా ఉన్నా అంతే కదా, వేస్ట్ ఆఫ్ మనీ, డబ్బులు అలా వేస్తున్నట్టే మంటలో. అందుకని అందరూ అలర్ట్గా ఉండి ప్రాక్టీస్ చేసి రిహార్సల్ చేసి వెళ్ళేవారు. మ్యాక్సిమం సెకండ్ టేక్ థర్డ్ టేక్తో అవ్వాలన్నమాట, మోస్ట్లీ ఫస్ట్ టేకే. సో రిహార్సల్ హెల్ప్స్ కదండి. ఎవరేం చేస్తున్నారు ఎనీ టైం. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు బాగా రిహార్సల్ చేస్తున్నారు. అంటే రిహార్సల్ అంటే డిజిటల్ కెమెరా ఆన్ చేసి చేస్తున్నారు ఇప్పుడు 10-15 సార్లు. అదే ఇట్ హెల్ప్స్. సో మీకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేంత వరకు తెలియదు కదా ఎలా చేశారో అన్నది. ఇప్పుడైతే మానిటర్స్ వచ్చాయి, అప్పుడు అంటే ఓన్లీ యూ కెన్ సీ ఇన్ డబ్బింగ్ థియేటర్ కదా. అప్పట్లో డబ్బింగ్ థియేటర్లో చూసుకునేవాడు అన్నమాట. అండ్ డబ్బింగ్ థియేటర్లో జరిగే మ్యాజిక్ వేర్. మళ్ళీ మనం చేయడం అదంతా ఒకటైతే, డబ్బింగ్ థియేటర్లో వాయిస్ ఎన్హాన్స్మెంట్ వల్ల చేసే మ్యాజిక్ వేరు. దాంతో మ్యూజిక్ యాడ్ అయ్యి మళ్ళీ ఆర్ఆర్లు యాడ్ అయ్యి అదంతా ఇంకో ఫ్లో.
ఇప్పుడు మనమే చూసేసుకుంటున్నాం మానిటర్లో తర్వాత మనం ఇంకోటి క్రియేట్ చేయనా ఇలా చేస్తాను లేకపోతే ఇలా. సో దానివల్ల ఏమంటుంది, క్రియేటివ్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుంది అంటారా లేకపోతే మన క్రియేటివ్ ప్రాసెస్ తగ్గుతుంది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇంక్రీజ్ అవుద్ది. అవునా? కరెక్ట్ చేసుకోవచ్చు కదా, ఇది బాగాలేదు ఇలా చేస్తే బెటర్, ఇలా ఇంక్రీజ్ అవుతున్నట్టు లెక్క. లేదా ఒక్కొక్క టేక్లో చేసాం ఆప్షన్ లేదు, చేసేసాం అంతే. ఇప్పుడు చూసుకో, బట్ అది టైం కూడా వేస్ట్ అవుద్ది కదా చూసుకుని. ఇది సో ఒక్కసారి డైరెక్టర్ చూసి డిసైడ్ చేస్తే ఇట్స్ ఫైన్. యాక్చువల్లీ బాగుంది అనుకుంటే బాగుంది, లేకపోతే అంతే. గ్లోరిఫై చేసుకునే సినిమా నుంచి ఇప్పుడు చాలా న్యాచురల్గా చేసే సినిమాకి వచ్చేసాం ఇప్పుడు. ఎందుకంటే చాలామంది అదే ఇష్టపడుతున్నారు. ఊరు స్పెషలీ బాపు చేసే బాపులో చాలా నేవ్గా వీలైనంత మేకప్ లేకుండా కావాలంటే కావాల్సిన మసి పూసుకుని మట్టి పూసుకుని అయినా చేసేలాగా. ఎందుకంటే ఆ లెన్సెస్ కానీ గ్లోరిఫై సినిమా ఆడుతుంది ఇప్పుడు. న్యాచురల్ సినిమాలు ఓకే, అప్పుడప్పుడు మధ్యలో సంవత్సరానికి 2 సినిమాలు వస్తాయి ఆడతాయి. బట్ పీపుల్ వాంట్ టు సీ ఫ్యాంటసీ వరల్డ్. అందుకని బిగ్ మూవీస్, హ్యూజ్ మూవీస్ ఆడతాయి. ఇప్పుడు బాబు రియలిస్టిక్ మూవీ దే వాంట్ టు ఫర్గెట్ దేర్ 2-3 hours అన్నీ మర్చిపోవాలి. అది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మళ్ళీ మనం తీసుకొచ్చి ఏడుపు కొట్టే సినిమా తీస్తే ఎందుకు చూస్తారు? థియేటర్లో కూర్చుని వాళ్ళు సగం మంది జనాలు ఏడుస్తున్నారు బేసికల్, అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి. మళ్ళీ తీసుకొచ్చి థియేటర్లో మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బాపు ఈజ్ నాట్ ఏడుపు కొట్టు సినిమా. బాపు ఈజ్ నైస్ ఫన్ మూవీ. డార్క్ హ్యూమర్ అన్ని అలా ఉంటుంది. నాట్ కామెడీ బట్ నవ్వుతారు అంతా, ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి అంత. ఇట్స్ నాట్ ఏ సాడ్ స్టోరీ ఆర్ సంథింగ్. ఎడిటింగ్ చాలా బాగా చేశారు. ఎడిటింగ్ ఈజ్ గుడ్ అండ్ సాంగ్స్ ఆర్ గుడ్. చిన్న సినిమాకి ఇప్పుడు సాంగ్స్ రేలా రే అదొక సాంగ్ ఒకటి, మళ్ళీ క్లైమాక్స్ సాంగ్ ఒకటి, 2 సాంగ్లు ఆల్రెడీ హిట్ సినిమాలు. సో అదొక ప్లస్ మాట. సో చిన్న సినిమా అన్నారు కాబట్టి ఏంటి ఆ డిఫరెన్స్ పెద్ద సినిమా చిన్న సినిమా? దేర్ ఇస్ అ గుడ్ మూవీ అండ్ బ్యాడ్ మూవీ యాక్చువల్లీ అండ్ కమ్స్ టు ప్రాపర్ సినిమా. అంటే చిన్న సార్ బడ్జెట్ వైజ్ స్మాల్ మూవీ అంతే తప్పించి ఆల్వేస్ దెర్ ఇస్ అ 2 movies గుడ్ ఆర్ బ్యాడ్ అంతే. సో బడ్జెట్ వైజ్ తక్కువ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. సో స్మాల్ రిలీజ్ ఉంటుంది, కొన్ని థియేటర్లోనే ఇస్తారు, బాగుంది అనుకుంటే తర్వాత థియేటర్లు ఎక్స్పాండ్ చేస్తారు, అది ఇవన్నీ ఉంటాయి. మిమ్మల్ని ఇంత పెద్ద ఆర్టిస్ట్, మీకు అంత పేరుంది, అంతంత పెద్ద పెద్ద వాళ్ళతో మీరు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి ఒక చిన్న సినిమాకు ఎవరైనా వచ్చి అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆలోచిస్తారు, అమ్మో మన బడ్జెట్, ఆయన ఆల్రెడీ చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. అలాంటి మీకు అప్రోచబుల్ అవ్వడం ఒక ఎత్తు అయితే, సెకండ్ థింగ్ మీరు ఒప్పుకుని చేయడం. సో ఈ 2 జరగాలంటే ఏం జరగాలంటారు? ఆర్ యు రియల్లీ అప్రోచబుల్? చాలా ఈజీగా దే హావ్ టు మెసేజ్ మీ అంతే. సమ్ పీపుల్ డైరెక్ట్లీ దే విల్ కాల్ without messaging me. I am so ఫస్ట్ మెసేజ్ చేయాలి. I am so ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. I am working as a assistant director, can I call you అని మెసేజ్ చేస్తే then will think this guy is a sensible fellow. Some people directly 10 times they'll call. If you are busy in some other call also 10, then we know that వాడు సెన్సిబుల్ క్యారెక్టర్ కాదని అర్థమైపోతుంది, తెలిసిపోతుంది కదా మనకి. నిజమే. సో ఇది యాక్చువల్గా ఇది మెయింటైన్ చేస్తే లైఫ్లో హ్యాపీగా ఉంటుంది. కామన్ సెన్స్, సెన్సిబిలిటీస్ అప్పుడు ఈజీ ఎవరికైనా సరే. సో మెసేజ్ చేసి ఐఎమ్ సో అండ్ సో కెన్ ఐ కాల్ యూ రైట్ నో ఆర్ వాట్ అంటే నేనే కాల్ చేస్తాను ఇమీడియట్గా. సో ఇదే సేమ్ థింగ్ మళ్ళీ. అంటే చాలామంది ఏంటంటే క్యారెక్టర్ మిమ్మల్ని అనుకున్నప్పటికీ కూడా అమ్మో పెద్ద స్టార్ అండి మనకి ఏం చేస్తారు వద్దులేండి ఇంకెవరినో చూసుకుందామని ఆల్టర్నేటివ్ చూస్తారు. అలాంటి కాలంలో ఈ సినిమా చేయడానికి టు రీచ్ అవుట్ యూ అండ్ మీరు ఒప్పుకోవడం, అండ్ అది కూడా మీరు ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు నాకు డబ్బులు ఇవ్వలేదు ప్రొడ్యూసర్ కదా. సో డబ్బులు ఇవ్వకుండా కూడా ఎంత పెద్ద హృదయం ఉండాలి. కాదు నా హృదయం ఏం లేదు అనే అబద్ధాలు అది. అవునా? ఎలా అంటే ఇప్పుడు ఈ సినిమా లాంటి సినిమా చేయాలని నాకు అనిపించింది, బాగుంది, కథ బాగుంది, నేను రెమ్యునరేషన్ తీసుకున్నానంటే ఆ సినిమా జరగదు. ఆ సినిమా బడ్జెట్ నా రెమ్యునరేషన్ ఇంచుమించు ఒకటే అయిపోతుంది. 50% నాకే ఇవ్వాలి. అప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలి? సరే నేను ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత డబ్బులు వస్తే అందులో ఐ హ్యావ్ అ పార్ట్నర్షిప్ షేర్ ఉంది, అందుకనే ఒప్పుకున్నాను నేను.
అలా చేస్తారు. సో నాకు ఇమేజ్ కూడా మారుతుంది. నాట్ టిపికల్ కామెడీ, రెగ్యులర్ కామెడీ క్యారెక్టర్ కదా. సో నాకు ప్రమోషన్ కూడా వస్తుంది. నాన్నగారుగా చేద్దాం అనుకో. ఆ సినిమా చూసిన వాళ్ళు బ్రహ్మాజీని ఇలా కూడా చూడొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అని వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి సినిమా నిజంగా బాగుంది కాబట్టి, కొత్తగా ఉంది కాబట్టి నేను ఒప్పుకున్నాను. అంతేగాని నేనైనా ఫ్రీగా చేస్తానంటే చేయను. కాకపోతే ఆ షూటింగ్ జరగడానికి నేను డబ్బులు తీసుకోలేదు, క్యారవాన్లు కానీ ఏం అడగలేదు. అక్కడే ఉన్నా, కరీంనగర్ చుట్టుపక్కల చేసాం, అక్కడే ఉన్నాం. అక్కడే రోడ్ల మీద పడుకునేవాళ్ళం, మారుగుల మీద. చాలా చాలా లోకల్ ఆర్టిస్టులు కూడా చేశారు. అందరూ ఊర్లో వాళ్ళు పక్కన అందరూ బాగా న్యాచురల్గా చేశారు. ఇప్పుడు అందులో నుంచి రాకుండా సెపరేట్ అందులో కలిసిపోయి రైతుల్లోని ఆ ఫ్లేవర్లో ఉన్నాం కాబట్టి ఆ సినిమా అలా వచ్చింది. హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. సో కొత్త దర్శకులు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మీరు కూడా అలాగ వచ్చిన వారు. మీరు కాదు, కృష్ణవంశీ గారు, మీరంతా ఒకే టైంలో వచ్చినవారు కదా. సో అప్పుడున్న దానికి ఇప్పుడుండే ఫిల్మ్స్కి, బికాస్ ఫోన్ ఉన్నవాడే హీరో. ఫోన్ కెమెరా ఉంది, నేనే కెమెరామ్యాన్, నేనే డైరెక్టర్ అని ఇలా పెట్టుకుని నేనే కంటెంట్ రాసుకుంటా, నేనే ఇలా పెట్టి తీసేసుకుంటా, నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసుకుంటా. చూసి వైరల్ అయితే ఫైన్, పాపులర్ అవుతారు, లేకపోతే లేదు అన్న ఈ టైంలో కాంటెంట్ గురించి నిజంగా మాట్లాడాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే ఎలా ఫిల్టర్ చేయాలంటారు? ఎవడు వీడు నిజంగానే తీసుకెళ్తాడు, ఈ సినిమా నిజంగా బయటకు వస్తుంది అన్న భరోసా ఏంటి మనకి? అది నీకెందుకు గోల చేయడం వరకే అంటే, నీకు ఆపర్చునిటీ రావాలని నువ్వు చెయ్యి, అది వస్తుందో లేదో అని మనకెందుకు. నీకు అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, కెమెరా ముందు యాక్ట్ చేసే అవకాశం ఎవరో ఇచ్చారు కదా. అంతే. ఇప్పుడు ఈజీ అయిపోయింది, ఎనీబడీ కెన్ బికమ్ యాక్టర్. ఆడ సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ప్రసాద్ మల్టీప్లెక్స్ ముందు రివ్యూల గురించి కూర్చుని బ్రో అని గట్టిగా అరిచి కూడా యాక్టర్ అయిపోవచ్చు. ఎనీథింగ్. కుంభమేళాలో అక్కడ ఏదో అమ్ముకుంటే అమ్మాయి ఇప్పుడు ఏదో మోనాలిసా అమ్మాయి హీరోయిన్ అయిపోయింది, వాట్ ఎవర్ సెలబ్రేట్ అయిపోయింది. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్, ఎనీ టైం. మీకు టాలెంట్ ఉంటే లేకపోతే ఏమన్నా సమ్ పర్టికులర్ క్వాలిటీస్ ఉన్నాయంటే, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్, దాంతో యూ కెన్ బికమ్ ఎ స్టార్. అంతే. సో ఈజీ. రిజల్ట్తో సంబంధం లేదు, పని చేయాలంటారు. రిజల్ట్స్ మనకు తెలియదు కదా, రిజల్ట్స్ మనకు తెలిస్తే ఎవ్రీబడి విల్ బీ సక్సెస్ఫుల్, నో వన్ విల్. అట్లీస్ట్ రిలీజ్ అవ్వాలి కదా. తెలీదు. ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరో వాళ్ళు బాగా చేసేయడానికి పెట్టుకోవచ్చు, అది అయినా అవ్వకపోవచ్చు. అలా కొన్ని ఎన్ని సినిమాలు అవ్వట్లేదు మీకు తెలుసా? ఒక సంవత్సరానికి 50-60 సినిమాలు అలా పడి ఉంటాయి అవ్వకుండా, రిలీజ్ అవ్వని సినిమాలు. నేను చేశాను అలాంటివి. అంతే. వాటి వల్ల ఇండస్ట్రీ రన్ అవుతుంది. ఎంతమంది ఫుడ్ పెడుతున్నారు వాళ్ళు, ఎంతమంది టెక్నీషియన్ డబ్బులు ఇస్తున్నారు, ఎంతమంది ఆర్టిస్టులకి డబ్బులు వస్తున్నారు. సో అంత ఫ్యాక్టరీ రన్ అవుతుంది కాబట్టి ఇట్స్ వర్కింగ్ అవుట్. మీరు రిలీజ్ అయ్యే సినిమాలు, పెద్ద సినిమాలు ఎన్ని చేస్తారు మీరు? సంవత్సరం 3 చేస్తే ఆగిపోయిన సినిమాలు 5 ఉంటాయి. కరెక్ట్. మీకు డబ్బులు వచ్చేది అందులోంచి. కానీ అఫేర్స్ చాలా బాధగా అనిపిస్తుంది కదా చూస్తే మనకి. అయ్యో పాపం, ఒక డైరెక్టర్ నమ్ముకుని వస్తాడు. ఇదివరకు ఒక సినిమా ఒక డైరెక్టర్ నమ్ముకుని వస్తే అతనికి అది రిలీజ్ అవుతుంది, హిట్ ఆఫ్ ఫ్లాప్ ఏదో ఒకటి తేలుతుంది, అట్లీస్ట్ అతని జీవితం తెలుస్తూ ఉంటుంది అనిపిస్తుంది. అది లాక్ అయి ఉండడం వల్ల ఆ డైరెక్టర్ నెక్స్ట్ ఫ్యూచరు లేదు, ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవడానికి లేదు, బాబు నేను చేశానని చెప్పుకోవడానికి రెఫరెన్స్ లేదు. మీకైతే ఉంటుంది, మనకి ఈ సినిమా చేసామండి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు రాని వాళ్ళలో ఎంతమంది ఉంటారు? యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్, అది రెఫరెన్స్ పాయింట్ లేదు కదా సార్. కాదు. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏం చేస్తాడు, ప్రొడ్యూసర్ని ఎవరిని తీసుకొచ్చి ఇలా మార్కెట్ అయిపోద్ది, ఇలా అయిపోద్ది నేను తీసుకొచ్చి కొందరు అలా కమిట్ చేయించి ప్రొడ్యూసర్ని తీసుకొస్తారు. ఆడు అనుకున్న బడ్జెట్తో ఆ డబ్బులు అయిపోతాయి, అక్కడ సినిమా అయిపోద్ది. ఒకవేళ ఎలాగ పెట్టాను కానీ ఇంకొంత పెడతాడు, తర్వాత సినిమా ప్రోడక్ట్ బాగుండకపోతే సినిమా అయిపోద్ది. ఇన్ని ఉంటాయి. ఒక్క ప్రోడక్ట్ బాగుంది అనుకోండి, ఏదో విధంగా బయటకు వస్తాయి. ఎక్కడో ఓటీటీ వాళ్ళు చూసి కొనుక్కుంటారో ఏదో ఒకటి అవుద్ది. అసలు ఏమి బాగుండా ఉంటే పడి ఉంటాయి. అంతే అంటారు. ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా అలాగే అవుతుంది కదా. బిగ్ కంపెనీస్ దే రిలీజ్ ద మూవీ, బాగున్నా మూవీ బయటకు వస్తుంది. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది యాక్టర్స్ కూడా మీరు అన్నారు కదా, ఆలోచించకూడదు. మీకు ఒక కెమెరా వచ్చింది, ఒక యాక్టింగ్ అవకాశం వచ్చింది, చేయాలి అని అంటారు. చాలా మంది నూతన నటులు ఉంటారు, వాళ్ళు కూడా చాలా వెయిట్ చేసి, బికాజ్ మనందరం అలాగే వచ్చాం కాబట్టి ఫస్ట్ టైం అవకాశం వస్తే అది చూస్తారు, నేను చూసి నన్ను పిలుస్తారు. దే వాంట్ టు మేక్ ఇట్ బిగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్, దెన్ యు హావ్ టు వెయిట్ అండ్ చూస్. అంతే కదా. అది వాంట్ టు బికమ్ ఎ స్టార్ సంథింగ్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. యు వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ మీన్స్ యు యాక్ట్ ఇన్ ఆల్ మూవీస్. మీకు యాజ్ అన్ యాక్టర్ ఏం రిజర్వేషన్స్ లేవండి?
ఏదైనా అడిగితే ఎలా అయినా అడిగితే చేసేస్తారా, లేకపోతే మీకు ఏమైనా ఫిల్టర్స్ ఉన్నాయా? నాకు మంచి అంటే డీసెన్సీ ఉండాలి క్యారెక్టర్లో, ఉండాలా? నో డబుల్ మీనింగ్స్, నో వల్గర్, ఐ విల్ నాట్ చేయరా? సో అది మీకు మీరు వేసుకున్న నిబద్ధత. బికాస్ కామెడీ చేయాలంటే కొన్ని ఒక్కొక్కసారి నా కామెడీ చూడండి క్లాసిక్గా ఉంటుంది. అవును ఉంటుంది, డెఫినెట్. వల్గర్గా ఉంటుంది, నేను చేయను, నాకు రాదు. ఒకవేళ చేయాలన్నా వర్కౌట్ అవ్వదు. డబుల్ మీనింగ్ నేను చెప్పను, బూతులు కానీ. సస్టైనబిలిటీ ఎలా అంటారు? అంటే ఇక్కడ మన అందరం ఒక యాక్టర్గా బతకాలి, ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఏం చేయాలి? ఏంటి ఆ సూత్రం? ఆఫీస్లోకి వెళ్ళాలా, అందరినీ వెళ్ళి బాబు ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పండి అని అడగాల? ఏం చేయాలి? 100% క్రాఫ్ట్ అడగాల? 100% అడగాలి. నీలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు మార్కెట్లో, నీకెందుకు ఇవ్వాలి? గో అండ్ ఆస్క్, మీట్ దెమ్, టాక్ టు దెమ్, ఇంప్రెస్ దెమ్. మాట్లాడితే దాన్ని అరే ఇంటరాక్షన్లో ఈ బాగుంటాడు, ఈ క్యారెక్టర్, ఈ అమ్మాయి బాగుంటుంది అనుకుంటారు. దట్ వే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంప్రెస్. ఇప్పుడు నేను 10 మంది ఉన్నప్పుడు నీకులాగా అవి ఎవరో ఒకరికి ఇవ్వచ్చు కదా, నీకెందుకు ఇవ్వాలి? కరెక్ట్. నువ్వు 10 మందిలో నెంబర్ 1 అయితే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. నీలాగా 10 మంది ఉన్నారు ఈక్వల్లీ టాలెంటెడ్. సో వాళ్ళు యువర్ బిహేవియర్ చేసి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏంటో చూస్తారు. నువ్వు ఇబ్బంది పెట్టవు ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, ఆన్ టైంకి వస్తావా అనేది నువ్వు కలిసి డిసిప్లిన్ ఉందా లేదా అది ఉన్నవాడిని తీసుకుంటారు. వీడు కంఫర్టబుల్, అది నాకు చాలామంది కంఫర్టబుల్ అని కూడా ఇస్తుంటారు. ఏ గొడవ ఉండదు బ్రహ్మాజీతో, అట్లా చెప్పిన టైంకి వస్తాడు, వెళ్ళిపోతాడు, అది సరదాగా అందరితో ఉంటాడు అని. దాని మీద కూడా కొన్నిసార్లు నాకు క్యారెక్టర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బ్రహ్మాజీ సెట్లో ఉంటే బాగుంటుంది అని ఫ్రెండ్స్, డైరెక్టర్స్. మీకు ఏదైనా సందర్భం ఉందా వేరు మీ వరకు వచ్చి క్యారెక్టర్ తర్వాత తీసేసి వేరే వాళ్ళు ఉంటా అప్పుడు బాగా అనిపిస్తుంది అంతేనా? వీడు ఇది ఇక్కడ రాసి ఉంటుంది, నీ అకౌంట్లో ఆల్రెడీ అమౌంట్ ఎఫ్డీలో ఉంది, అది నువ్వు ఎంత డ్రా చేసుకుంటున్నావు అన్నది వస్తుంటుంది అంతే. నువ్వు డ్రా చేసుకుంటే లేదా అక్కడ అమౌంట్ ఉండాలి కదా. సో ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసాడు పైన దేవుడు, నువ్వు అందులో తీసుకుంటున్నావు కొంచెం కొంచెం. అంతేగాని సడన్గా నాకు ఎంత డ్రా చేద్దామంటే అందులో ఫండ్స్ ఉండాలి కదా. సో అలాగే ఒక్కొక్కసారి ఎవ్రీథింగ్ రిటర్న్ అండి, రాసి పెట్టుంటే నువ్వు అందులోనే వెళ్తావు. సో యూ బిలీవ్ దట్ మీకు వచ్చేది మీకే వస్తుంది? నేను ఇంట్లో కూర్చున్నా వస్తుంది. నేను మానేసి ఇండస్ట్రీ వెళ్ళి కూర్చుంటే 5 ఏళ్ల తర్వాత ఎవడో వచ్చారు మీరు ఆ క్యారెక్టర్ మీరే చేయాలి మళ్ళీ తీసుకొస్తాడు. అంతా తలరాత్మే జరుగుతుంది. నాకు బోళందని తెలుసు. మాకు నేను చూసింది జీవా గారు, ఎక్కడ పాప ఆయన మానేసి గుంటూరులో ఉంటే సడన్గా జీవాని నిన్నే పెళ్ళాడతలో ఒక నైస్ క్యారెక్టర్ కనుక్కుని ముందు గులాబీకి తీసుకొచ్చాడు కృష్ణవంశీ, ఆయన డిఫరెంట్గా చూపించారు. మళ్ళీ ఇంకో డిఫరెంట్ యాంగిల్లో మన నిన్నే పెళ్ళాడతలో చూపించారు. తర్వాత ఆర్జీవి గారు హిందీ సినిమాకి తీసుకెళ్ళిపోయారు ఆయన. సో లైఫ్ ఎలా ఉంటుంది ఎక్కడైనా సరే నిన్నే ఎత్తుక్కుంటూ వస్తుంది. నేను ఇప్పుడు ఈ పని చేయలేదు అని నువ్వు ఫీల్ అవ్వకూడదు, నేను చేసి ఉంటే అని వెనక్కి చూసుకోకూడదు. నేను చేశాను, నాకు రావాల్సింది వచ్చింది అంతే. అది మన మనస్సాక్షి. అది నాకు రేపొద్దు నేను గిల్టీ ఫీల్ అవ్వకూడదు. అరే నేను వాళ్ళలాగా ఆఫీసుల చుట్టూ తిరగలేదే, లేదా వాళ్ళలాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదే, ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోలేదే, నేను ఏదో ఇంట్లో కూర్చున్నాను, అది తప్పు. బట్ అది చేసినా కూడా అలా చేసిన వాళ్ళు 9 ఉంటారు. అవును, ఆ 9లో ఒకరికి వస్తుందంటే అది అగైన్ ఎవరి లక్. అది నేను ఆ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ నీకే వస్తుంది అన్నది అందులో అప్లై చేస్తుంది. నేను ఇంట్లో కూర్చుంటాను నా క్యారెక్టర్ నాకు వస్తుంది కుదరదు, నువ్వెవరు తెలియదు కదా. అది రిలేషన్షిప్స్ అనేది నిజంగా వర్క్ అవుతుంది 100%. పర్సనల్ రిలేషన్ ఎప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, ఫర్ మెన్ వరకు ఒకటి పట్టుకుంటే ఫర్ విమెన్ ఎలా అంటారు? లైక్ పీపుల్ లైక్ మీ. So women going to office వెళ్ళి what is wrong? No, nothing is wrong, but how is the relationship would work? Relationship means అంటే ఇప్పుడు అంతా ఎలా అంటే ఆన్లైన్ అయిపోయింది. మీరు అన్నట్టు ఆన్లైన్లో టెక్స్ట్ చేశారు, ఒక గెస్ట్ వచ్చారు, వచ్చి ఓకే అమ్మా వాట్ ఎవర్. సో టెక్స్ట్లోనే కాన్వర్జేషన్స్లోనే అయిపోయే ఈ కాలంలో కూడా ఫిజికల్గా వెళ్ళడం, ఒకళ్ళని కలవడం వల్ల హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ అవుతాయంటారా? లేకపోతే లేదు ఒక ఫోన్ కాల్ అని చాలు కానీ టచ్లో ఉండాలంటారా? ఒకసారి కలిసి తర్వాత ఫోన్లో టచ్లో ఉండొచ్చు. ముందు నీ చిన్న ఇంప్రెషన్ వస్తుంది కదా, నా గురించి కలవడానికి, నాతో వర్క్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది, ఒక అబ్బాయి వచ్చాడు, ఎఫర్ట్ చూస్తారు కదా. ఇంట్రెస్ట్ ఉంటే సార్ ఐ వాంట్ టు యాక్ట్ విత్ యూ అని మెసేజ్ పడేస్తే
వందల మంది పడేస్తారు. పోయిన పరిచయం ఉన్నా కూడా లేకపోయినా ఇన్స్టాలో పెట్టేస్తారు, ఎక్కడో పెడతారు, వాటెవర్. బట్ మీతోనే వర్క్ చేయాలి అని ఇప్పుడు నేను కూడా నాకు ఇష్టం డైరెక్ట్ నేను అడుగుతా. ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళ సినిమా స్టార్ట్ అయిపోతే వెదర్ ఐఎమ్ దేర్ ఆర్ నాట్, ఐ వాంట్ టు బీ విత్ యూ, ఐ వాంట్ టు యాక్ట్ విత్ యూ అని అడుగుతా. ఇంకా కొత్త డైరెక్టర్ ఎవరో ఇప్పుడు దసరా తీసిన శ్రీకాంత్ లాంటి పరిచయం లేకపోయినా ఫోన్ చేసి సినిమా గురించి బాగా చెప్పి నువ్వు నెక్స్ట్ సినిమాలో నీతో వర్క్ చేయాలని అడుగుతాను నేను. అది ఇట్ వర్క్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఒకేలా ఉన్నారు అంటే యూ వర్క్ చాలా మందితో పనిచేశారు, చాలా మంది హీరోలతో. ప్రతిసారి అటు నాగార్జున గారి ఫ్రెండ్గాను చేశారు అండ్ ఇప్పటికీ సేమ్ థింగ్. మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా లేదు నేను నా మోడల్ మార్చుకోవాలి, లేకపోతే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయగలను, నాకు ఇస్తే అంతే కదా బాపు, అదే ప్రయత్నం కదా. అఫ్ కోర్స్ దట్ ఈస్ వన్ ప్రయత్నం. బట్ ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా అనిపించిందా దట్ ఓకే ఇట్స్ టైమ్ ఐ షుడ్ ఆల్సో ప్రోగ్రెస్ ఆర్ వేరే చేయాలి, నథింగ్ లైక్ ఒక సీరియస్ కాప్ లాగా చేయాలి, లేకపోతే దేవుడి దగ్గర అడ్వాంటేజ్ అంటే నేను ఒక స్లాట్లో లేను, కామెడియన్ కాదు నేను, అలానే విలను కాదు, హీరో కాదు, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, అన్నిట్లో ఉంటున్నాను నేను. కరెక్ట్. ఇప్పుడు మీది రవితేజ గారితో చేసిన సినిమా నాకు మిరపకాయ సింధూరం, పాపా ఎంత బాగుంటుంది అసలు ఆ సినిమా, అసలు ఎంత బాగా చేశారో. సీరియస్ క్యారెక్టర్, చాలా రక్కెడ్గా చాలా బాగుంటుంది ఆ సినిమా. అంత ఆడలేదు అనుకుంటా, డిజాస్టర్, కానీ ఎంత బాగుంటుంది తెలుసు ఆ సినిమా ఇప్పటికీ చూస్తే. ఆ బ్రహ్మాజీ గారు మళ్ళీ మాకు కనిపించలేదు. యూఆర్ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్, ఫ్యామిలీ మ్యాన్ లాగా, లేకపోతే ఒక సీరియస్ వర్కింగ్ మ్యాన్, ఒక కాప్ లాగా. అలాంటి రగడ్ క్యారెక్టర్స్ కూడా బాగా సెట్ అవుతుంది అసలు మీకు నిజంగా చేస్తే. ఐ కెన్ డూ ఎనీథింగ్. మళ్ళీ పుష్ప ఇప్పుడు సీరియస్, దర్ ఇస్ అ ఫన్, సెటిల్డ్ ఫన్ ఆర్ ఎమోషనల్ క్యారెక్టర్స్ ఏదైనా చేయగలను. ఇప్పుడు ఓటీటీస్ కూడా వచ్చాయి బాగా, సో ఐ ఓపెన్ ఓటీటీ చేద్దామని సిరీస్ ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారా? ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఉన్నారా ఐడియాకి? అలాగంటే లైక్ వెబ్ సిరీస్ నేను చాలామంది వస్తుంటారు, వాళ్ళకి చెప్పి నేను సినిమాలు చేసింది నేను ఓటీటీలో చేయకూడదు అన్న. ఇట్ హ్యాస్ టు బి డిఫరెంట్, సమ్ క్యారెక్టర్ అయి ఉండాలి, నేను చేయని క్యారెక్టర్ డెప్త్ ఉండాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫన్ చేస్తున్నాను, ఇందులో కామెడీ అంటే ఉపయోగం ఏముంది, నన్ను కొత్తగా చూపించడానికి ఓటీటీని వాడుకుందాం అని అంతే. అప్పుడు ఆడింది బోర్ కొట్టదు. నేను ఇప్పుడు అక్కడ అదే ఇక్కడ అదే అంటే సినిమాల్లో టైప్ కాస్ట్ చేస్తారన్న ఫీలింగ్ మీకు ఉందా సార్? అందుకంటున్నా నేను ఇప్పుడు సలార్లో నన్ను చూస్తే ఎవరు గుర్తుపడరు, నువ్వు ఉన్నావు సలార్లో, ఓ నువ్వే కదా వాలి అంటారు. మళ్ళీ దెర్ ఇస్ అనదర్ పుష్ప చూస్తే ఐఎమ్ డిఫరెంట్. ఒక్కొక్క సినిమా తేడా వచ్చింది ఇప్పుడు ఒక 5 years లో జరిగింది. కానీ ముందరంతా టైప్ కాస్టే కదా, ఒక ఫ్రెండ్ ఇతని పిలవండి, పోలీస్ ఇతని పిలవండి కదా. అవునవును, కామెడీ ఓకే నెక్స్ట్ ఎవరు. అవును ఉంటుంది, అది టైప్ కాస్ట్ ఉంటుంది. అక్కడ అందులో బయటకు రావాలన్నది ప్రయత్నం చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇది తెలుగు సినిమాకి నేను ముందు చేశాను కాబట్టి, నేను ముందు సింధూరం చేశాను, గులాబీ చేశాను, అంతకుముందు నిన్నే పెళ్ళాడు చేశాను, దాన్ని అగైన్ కట్గున్ చేశాను. సో అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు, చాలా లక్కీ మీరు. సో ఆ డిఫరెంట్ క్యారెక్టర్లు అన్నీ పాస్ అవుతున్నాయి అలాగా. థ్యాంక్స్ టు కృష్ణవంశీ గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారు అండి కదా. ఆ సీజన్ మొత్తం రకరకాల క్యారెక్టర్స్ అసలు అవి ఒకదానికి అస్సలు సంబంధం లేదు కాబట్టి నాకు అది హెల్ప్ అయినాయి. నన్ను అలా కాస్ట్యూమ్ కూడా అలా చేస్తున్నాను అనమాట. సో వాట్ ఈస్ ఇట్ దట్ యూ డూ అండి? ఒక క్యారెక్టర్ వచ్చిందంటే అప్పటికప్పుడు వెళ్ళి చేసుకోవడమేనా, ఇంకేమైనా ఉంటుందంటారా హోంవర్క్ లాంటిది ఏదైనా? అసలు డైరెక్టర్ ఫీల్ అయ్యి అసలు ఆ క్యారెక్టర్ హోంవర్క్ చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యి అతను ఫీల్ అయితే నిజంగా క్యారెక్టర్కి హోంవర్క్ అనేది ఉంటుంది. అతను ముందు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తర్వాత డైలాగ్ వెర్షన్ వచ్చినప్పుడు డైలాగ్ వెర్షన్ చెప్పి ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ చెప్తుంటే మనకి లోపల వెళ్ళి మనం కూడా దాని మీద వర్క్ చేయాలనిపిస్తుంది. అటువంటి సినిమాలకి హోంవర్క్ ఉంటుంది. మిగతా వాటికి సెట్లోకి వెళ్ళి చూసుకుని చేసేయడమే. ఓవరాల్ చెప్తారు, మన ఎక్స్పీరియన్స్తో మనం చేసుకుంటూ పోవడమే. మీరు కృష్ణవంశీ గారితో, రామ్ గోపాల్ వర్మ గారితో అండ్ త్రివిక్రమ్ గారితో ఇలాంటి వాళ్ళతో చేశారు. ఇప్పుడు నూతన డైరెక్టర్స్తో కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏమైనా చేంజెస్ తెలుస్తోందా అండి? అంటే అప్పటికి ఇప్పటికి డైరెక్టర్స్ ప్యాటర్న్ కానీ లేకపోతే సినిమా మేకింగ్ ప్యాటర్న్ కానీ మీకు తెలుస్తోందా? ఎలా? సో మచ్ నాలెడ్జ్ నౌ పీపుల్ ఎక్వైరింగ్, లైక్ స్మార్ట్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడున్న డైరెక్టర్లు ఏంటంటే బాగా చదువుకొని వస్తున్నారు. సో దే హ్యావ్ క్లారిటీ, టెక్నికల్లీ దే ఆర్ వెరీ సౌండ్. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ, సో దే నో వాట్ దే ఆర్ డూయింగ్ అన్నమాట. సో అది
సో మొత్తం మారిపోయింది కదా. అప్పుడు ఉన్న డైరెక్టర్లో టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఉన్న వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అవుతారు. ఆ స్కూల్ వాళ్ళు అదే స్కూల్ వాళ్ళు ఆగిపోతారు. అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. కంటిన్యూ లాంగ్ జర్నీ కావాలంటే ఎప్పటికప్పుడు. లేకపోతే యువర్ స్లోలీ దే గివ్ యూ రెస్పెక్ట్ బట్ యూ విల్ నాట్ హ్యావ్ వర్క్. యాక్టింగ్లో మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు? అంటే ఇప్పటికీ ఇప్పుడు నాకు ఒకసారి మొనాటనే అయిపోతుంది, ఏదో ఏంటి యాక్టింగ్ అది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు నాకు ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. నాయన వాళ్ళ రేంజ్ ఏంటి, మనం ఏంటి ఎక్కడ ఉన్న ఫీలింగ్ వస్తుంది. మధ్యలో నేను నాకు ఒక చోట ఎక్కడో అనిపించి ప్లే కూడా చేశాను. స్టేజ్ రవీంద్ర భారతిలో ఆడియన్స్ ఆ కిక్ వేరు. సుమామి అందరం యాక్ట్ చేసాం అందులో. సో అటువంటి మధ్యలో చేస్తుంటే మనం సమ్ ప్రాక్టీస్ హ్యాపెన్స్ మాట స్టేజ్ మీద ఏంటనేది. స్టేజ్ ఆడియన్స్ వేరు, ఇది వేరు. బట్ మా కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. డైరెక్ట్లీ ఆర్ ఇంటరాక్టింగ్, కమ్యూనికేటింగ్ విత్ ద యాక్టర్స్, మా ఆడియన్స్ మాట. వాళ్ళ రెస్పాన్స్ అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇది విల్ బికమ్ అ సెకండ్ నేచర్. మనం చేస్తున్నామని కూడా తెలియదు. బట్ బిగినింగ్ కార్ డ్రైవ్ చేసుకునేటప్పుడు చూసుకొని గేర్ వేసుకుని లేకపోతే ఇలా అనుకుని అప్ ఎక్కువ భయం వేస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, నాకు కంగారు ఉంటుంది. అలవాటు అయిపోయిన తర్వాత యూ విల్ బి టాకింగ్, యూ విల్ బి టెస్టింగ్ ఆల్సో, ఆర్ మెసేజ్ విల్ వాచ్ అండ్ డ్రైవ్. సో యూ టెస్ట్ విత్ ఆ సెకండ్ నేచర్ వచ్చేస్తే ఈజీ ఫర్ యూ. మీరు చాలామంది సీజన్డ్ యాక్టర్స్తో కూడా చేశారు, లైక్ బ్రహ్మానందం గారు, లేకపోతే కోట గారు, ఇలాంటి వాళ్ళతో చేసినప్పుడు మనం నేర్చుకునేది ఏంటి యాజ్ అన్ యాక్టర్? ఆర్ ఈవెన్ విమెన్ కూడా లైక్ జయసుధ గారు ఉన్నారు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నప్పుడు, వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు భయం వేస్తుంది. మనం కూడా చాలా ఎంత న్యాచురల్గా ఇలా ఇంప్రూవ్ అవ్వాలనేది. ఇప్పుడు బ్రహ్మానందం గారు కానీ, కోటా గారు కానీ, ఇప్పుడున్న దాంట్లో రావు రమేష్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, సో వీళ్ళందరిని చూసి యంగ్స్టర్స్, ఇప్పుడు వెనిల్ కిషోర్, సో వాళ్ళ టైమింగ్ అన్నీ చూస్తుంటే అమ్మో అక్కడే మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఏంటి అబ్జర్వ్ చేస్తారు మీరు వాళ్ళని చూసినప్పుడు? వాట్ ఇస్ ఇట్ పర్టికులర్ ఇదని చెప్పలేం, బట్ యూ హ్యావ్ టు వాచ్ దెమ్ హౌ దేర్ ప్రాక్టీసింగ్ ద సెట్. అది ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా డెలివరీ చేస్తున్నారు, అది చేసుకుని మనం కూడా ఆ ప్రయత్నం చేయాలి. యాక్టర్స్ ఉంటారు, లైక్ బ్రహ్మానంద గారితో చేసాం మనం, అత్తారింటికి దారి కలిసి చేసాం మనం. ఆయన జస్ట్ అక్కడికి వస్తారు, స్పాట్లో అది చేస్తారు, స్పార్క్ వెళ్ళిపోతారు. పెద్ద ప్రాక్టీస్ చేసినట్టు కూడా నేనేం అబ్జర్వ్ చేయలేదు అసలు. వచ్చారా సెకండ్ నేచర్ అన్నాను కదా. కారు ఇప్పుడు ఈజీగా మనం డ్రైవ్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం, అలవాటు అయిపోయింది దానికి. సో అదే రావు రమేష్ గారు మీరు అన్నట్టు ఇలా చేద్దామా, ఇలా పెడదామా, ఇలా చెయ్యనా అని అడుగుతారు. దాని తర్వాత సీజన్గా మళ్ళీ కానీ ఒకే టేక్లో ఫినిష్ చేస్తారు. సో నేర్చుకునేవి చాలా ఉంటాయి కదా వీళ్ళ దగ్గర ప్రతిసారి. ఇద్దరును అండ్ ఒక మెజర్మెంట్, ఒక హైట్, ఒక టార్గెట్ అచీవ్ చేసే ఉండడం లేదు. దర్ ఇస్ నో ఎండ్. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఇట్స్ లెర్నింగ్ ఓన్లీ. అలా చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటారా సార్? కొత్త యాక్టర్స్ లేకపోతే కొత్తగా ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేవాళ్ళ దగ్గర ఎక్కువ నేర్చుకుంటాను. ఎందుకంటే పాత వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రాక్లో వెళ్ళిపోయి ఒక మొనాటనస్లోకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ నేను వాళ్ళు నోటీస్ చేస్తుంటాను. వాళ్ళు కొందరు దే డోంట్ యూజ్ మొబైల్ వెన్ ద షూటింగ్ హోల్ డే, కాన్సన్ట్రేషన్. కొందరు సోషల్ మీడియా కూడా కట్ చేసి ఆ షూట్ అయ్యాక ఇంట్లో, అప్పుడు లేకపోతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సోషల్ మీడియా చూసుకుంటారు. అప్పుడు ఫోన్లో ఉండదు, డిస్ట్రాక్షన్. అలా చేస్తుంటారు. సో దే ఆర్ ఇన్ టు ఫోకస్ సీన్లో, అదే సీన్లో ఉంటారు. సో అలా చూసి నేను ఇప్పుడు పుష్ప షూటింగ్లో ఎప్పుడు నేను మా పుష్పరాజ్ క్యారెక్టర్ చూశాను కానీ సెట్లో అల్లు అర్జున్ గారిని చూడలే. షార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు అలాగే ఉండి అలాగే మాట్లాడి అలాగే ఉండేవాడు ఆయన. ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడు షూటింగ్ అంతా. డిసిప్లిన్. ఎప్పుడు ఫోన్లో మాట్లాడాలి అనే ఫోన్ రాదు ఆయనకి. అర్జెంట్ ఏదో ఒక స్లిప్ వస్తుంది. సో అందులో అప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు అన్నమాట, అర్జెంట్ అనుకుంటా. అది కూడా బ్రేక్ టైంలో సంథింగ్, అది కూడా లేకపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో ఆ డెడికేషను అది నేర్చుకున్నాను అనమాట. అండ్ వాట్ అబౌట్ డైరెక్టర్స్ అండి? అంటే డైరెక్టర్ అనగానే కొంతమంది యాక్ట్ చేసి వాళ్ళే చూపించేస్తూ ఉంటారు.
మనం పెద్ద ఎక్కువ చేయక్కర్లే, వాళ్ళు చెప్పింది చేస్తే చాలు. కొంతమంది మనం వదిలేస్తూ ఉంటారు, ఓకే సీన్ ఇది ఇలా మీరు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించండి అంటూ ఉంటారు ఆ క్యారెక్టర్. సో ఆ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎవరు ఎలా చేస్తూ ఉంటారు? ఇంతమంది డైరెక్టర్స్తో పనిచేశారు కదా, నాకు అందరిది స్కూల్ కరెక్టే, ఒక్కళ్ళది ఒక స్టైల్ ఉంటుంది. అదే సబ్ స్టైల్స్. రాజమౌళి గారు ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ ఉంటుంది, ఫిక్స్డ్. ఆయన మొత్తం ప్రాపర్గా డిజైన్ చేసి ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యూటిఫుల్, గ్రేస్ఫుల్, అన్ని నేను చేశాను, అన్ని డిజైన్ ఉంటుంది. అంతా అందరూ బాగుండాలి, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి, అంతా స్కెచ్ చేసి ఉంటుంది పెయింటింగ్ లాగా. అని వెళ్తే అది మనకు ఆయన చెప్తాడు, చూపిస్తాడు, అయిపోయింది పని అంతే. అలాగే చేయాలి, అలా చెయ్యాలి కదా. అలా చేసి ఇప్పుడు నేను మాట్లాడుతూ ఇలా ఉంటున్నాను, చూడడానికి బాగుండదు. సో ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇలా ఉంటే బాగుండదు కదా. సో ఇలా మాట్లాడమంటాడు ఆయన. సో అక్కడే అర్థం అవుతుంది, అందంగా ఉండాలి ఏదైనా సరే ఆయనకి. డిజైన్ వెల్ డిజైన్ అలాగా, క్రాఫ్ట్ అలాగా చక్కగా నీట్గా ఉంటుంది. చెక్ చేయాలి. కొందరు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందులోంచి మనం చేసే దాంట్లోంచి వాళ్ళు కరెక్షన్ చెప్తుంటారు, ఇలా చేయాలి, ఇంకా బెటర్, ఇంకో తగ్గించు అది. కృష్ణవంశీ గారు మీ ఫ్రెండ్. కృష్ణవంశీ మామూలుగా బాగా రుద్దుతారా? బాగా టేకుల మీద టేకులు ప్రాక్టీస్ చేస్తే మనకు అలవాటు అవుతుంది. అందులోంచి ఆయన బెస్ట్ ఏదో చూసుకుని అప్పుడు ఒక ఫామ్ చేసుకుని అలాగా తను. రామ్ గోపాల్ వర్మ గారు అక్కడ యాక్ట్ చేసి చూపించాడు, చెప్పడం బేసిక్గా, బట్ ఇంజెక్ట్ చేస్తాడు. ఆయన సగం షార్ట్ మనం యాక్ట్ చేయక్కర్లేదు దాంట్లో, ఆయన పెట్టిన యాంగిల్లోనే, ఆయన కెమెరా మూమెంట్లోనే సగం యాక్టింగ్ అందుకు కొట్టుకెళ్ళిపోద్ది. సో ఆయన సినిమాలో పెద్ద కష్టపడక్కర్లే, కానీ ఆయన సెన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఆయన ఇంటెలిజెంట్, మంచి ఆయన క్లోజప్ పెడితే అదిరిపోద్ది. అంత స్టే ఎవరో క్లోజప్ ఎవరో, బట్ సో ఆయన యాంగిల్లే సగం మనం 50% చేస్తే 50% ఆయన షార్ట్ తీసుకెళ్ళిపోద్ది. త్రివిక్రమ్ గారు ఆయన డైలాగ్ ప్రాపర్గా చెప్తే చాలు మనం సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. ఆయన రాసిన విధానం, ఆయన థాట్ అది అర్థం చేసుకుని చెప్తే మన పైన అయినట్టే. అంత అద్భుతంగా ఉంటాయి లైన్స్ మాటలు. ఒకసారి నాకు ఎవరు ప్రకాష్ రాజ్ చెప్పాడు, త్రివిక్రమ్ గారిని ప్రకాష్ రాజ్ అడిగాడంట, సార్ ఇప్పుడు మీరు రాసిన డైలాగులు మీరు రాస్తున్నప్పుడు అనుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక యాక్టర్ ఇలా పలుకుతున్నాడు, అలాగే డెలివరీ చేసేవాళ్ళు ఎవరు బెస్ట్? ప్రకాష్ రాజ్ ఉద్దేశం అంటే తన పేరు చెప్తాడని, యువర్ ద బెస్ట్ డైలాగ్ డెలివరీ అంటే. రాసుకున్నప్పుడు ఒక సౌండ్ ఉంటుంది రైటర్కి, ఆ సౌండ్ అలాగే ఎవరు డెలివరీ చేస్తారు. నేను చెప్పిన పేరు ఎవరు తెలుసా? ఎంఎస్ నారాయణ గారు అంటారు. నాకు ప్రకాష్ రాజ్ షాక్, తన పేరు చెప్తాడు అనుకుంటే ఎంఎస్ రా అని చెప్పాడు. అది ఆయన యాజ్ ఇట్ ఈజ్గా త్రివిక్రమ్ గారు అనుకుని రాశారో అది డెలివరీ చేస్తారంట. అది సుకుమార్ గారు, కృష్ణవంశీ గారిది సుకుమార్ గారిది ఒకలాగా ఉంటుంది ఆల్మోస్ట్. మన దగ్గర నుంచి నెమ్మదిగా తీసుకొచ్చి నెమ్మదిగా అప్పుడు ఇంగ్రేన్ చేస్తారేమో. మొన్న ప్రొడ్యూసర్ గారు చెప్పారు కదా, పుష్ప ప్రొడ్యూసర్ యలమంచిలి రవి గారు, అందరూ అన్నీ అయిపోయి బాగుందని దగ్గర నుంచి, ఆ బెస్ట్ అన్న దగ్గర నుంచి ఆయన మొదలెడతాడంట. అలాగే సేమ్ ఇది కూడా, మనం ప్రాక్టీస్ చేసి అన్నీ అనుకుని అన్ని సెట్ అలవాటయ్యి పర్లేదు మనకంటే అక్కడి నుంచి ఆయన వర్క్ స్టార్ట్ అవుద్ది. ఎంత డిఫరెన్స్ కదా అసలు. సో ఒక్కొక్కరు ఒకలా. అలాగే అనిల్ రావుపూడి ఫన్ అయ్యో చాలా సరదాగా ఆయన టైమింగ్ అదిరిపోద్ది. అనిల్ రావుపూడిది కామెడీ కానీ అసలు సెట్ లో కూడా అలాగే ఉంటుంది, అంత నవ్వుకుంటూ ఆయన ఆ టైం పట్టుకున్నామంటే అదిరిపోద్ది. తను కూడా ప్రిపేర్ చేస్తాడు, అనుకుంటాడు ట్యాగ్ లైన్స్, టైమింగ్ కొన్ని అవి ఫాలో అవుతే నైస్. అంతే. సీరియస్లీ చేయడం ఈజీ, కానీ కామెడీ చేయడం చాలా కష్టం యాక్చువల్లీ, చాలా కష్టం. బికాజ్ ఆ టైమింగ్, ఆ పంచ్ అది అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతే కానీ యాక్చువల్లీ అది థియేటర్లో పండుతుందో తెలిసిపోతుంది. సో అలాంటి మీకు తెలిసిపోతుంది కదా ఆన్ సెట్స్. కొన్నిసార్లు రివర్స్ జరుగుతాయి, వాళ్ళ క్యారెక్టర్ నచ్చేసిందంటే మనం ఏం చేసినా ఇప్పుడు ఇలా అన్నా కూడా నవ్వేస్తారు. అవి మనం ఎక్స్పెక్ట్ చేయం, థియేటర్లు నవ్వుతారన్న ఉద్దేశం మనం చేయం. మామూలుగా ఇలా ఉండి, నేను మర్యాద రామంలో నా పెళ్ళి గురించి మాటలు ఎవరో అంటుంటే ఏదో ఇలా అన్నా, డైరెక్టర్ గారు అన్నారు ఇలా అనండి, ఏదో మామూలుగా ఇలా, దానికి తగిన వేశారు జనాలు. నాకు రాజమౌళి గారు చూసారా అది తగిన వేస్తున్నారు, మనం యాక్చువల్ అనుకోవాలి, నవ్వుతారు అనుకోవాలి. కొన్ని విపరీతంగా పండిపోతే థియేటర్లు అనుకుంటాం మనం, వాళ్ళు చాలా సైలెంట్గా చూస్తుంటారు అట్లా.
ఏంట్రా అనుకుంటాం అలాగా. కదా, చెప్పలేం కదా అసలు. థియేటర్ రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. వేరే ఉంటుంది. అండ్ ఇప్పుడు థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత సినిమా సో ఎలా ఉందంటారు గ్రోత్? అంటే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలే మీరు అన్నట్టు బిగ్ పిక్చర్, బిగ్ సినిమా, బిగ్. ఇప్పుడు ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత అవర్ ఓన్ కన్వీనియన్స్, మనకు కావాల్సినప్పుడు చూసుకుంటాం, లేనప్పుడు లేదు. సో అలాంటప్పుడు యాజ్ అన్ యాక్టర్ మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చూస్తున్నారా వాళ్ళు, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? థియేటర్లో చూడాలి కదా. కానీ ఇప్పుడు ఓటీటీ ఇది ఎక్కువ ఉంది కదా, ఇంకెంత 40 రోజుల్లో వచ్చేస్తుంది. అది థియేటర్ ఎక్స్పర్ట్. బాహుబలి సలార్లు ఓటీటీలో చూడలేం కదా, చూడలేం అంత స్కేల్ ఉన్నది. సో బిగ్ స్కేల్ సినిమాస్కే థియేటర్ అంటారా? అలానే చిన్న ఎమోషన్, ఫన్, కామెడీలు కూడా ఆడుతున్నాయి. అలాంటి కూడా సంక్రాంతికి వస్తున్నారు బ్లాక్ బస్టర్ కదా, ఫన్ కామెడీ మూవీ. రీసెంట్ గా బ్రహ్మానంద్ చాలా బాగుంది. మన ఇంట్రెస్టింగ్ గా తీస్తే ఏ సినిమాని చూస్తారు, ఓకే చూస్తే అక్కడ చూసుకుందాం అనుకుంటారు. అది లాస్ట్ క్వశ్చన్స్. ఇట్స్ టక్ టక్ చెప్పాలి ఆన్సర్, ఆలోచించకుండా. ఓకే, నేను ఎప్పుడు కూడా బై మిస్టేక్ ఒకళ్ళకి పంపాల్సిన మెసేజ్ ఇంకోళ్ళకి పంపించలేదు. ఎస్ ఆర్ నో? పంపించలేదు. నేను ఎప్పుడు కూడా ఎవరిదైనా హీరో దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కలిసినప్పుడు, సార్ ఈ సినిమా చూశాను చాలా బాగుంది అని మెచ్చుకునే స్టార్ట్ చేస్తాను కాన్వర్జేషన్. సమ్టైమ్స్ ఎప్పుడు కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం. సమ్టైమ్స్ నేను కూర్చుని బింజ్ వాచ్ చేస్తాను టీవీ సిరీస్. డూ యూ డూ దట్? లాక్డౌన్ టైంలో లేకపోతే చేయరా? నేను మా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాను, ఎప్పుడు చేయలేదు. నెవర్, అవకాశం ఇవ్వలేదేమో. ఇప్పుడు నేర్పిస్తున్నారు వంట చేయమని. నాకు నేర్పిస్తున్నారా? నెక్స్ట్ క్రాఫ్ట్. వంట చేయడం వల్ల చాలా క్రాఫ్ట్స్ తెలుసుకోవచ్చు, తెలుసా? అందుకని చేద్దాం అనుకుంటున్నారా? నేను షూట్ చేసినప్పుడు ఎవరిని ఏడిపించకుండా ఉండను, అందరిని ఏడిపిస్తాను డెఫినెట్గా. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే టీజింగ్ సరదాగా ఏడిపించడం ఫన్, ఐ థింక్ చేస్తారు కదా. నో, ఐ హావ్ టు లైక్ దోస్ పీపుల్. అదే తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్ గా ఉన్నవాడు సరదాగా. నేను ఎప్పుడు నేను గూగుల్ చేసుకోలేదు. హ్యావ్ యూ గూగుల్డ్ యువర్ సెల్ఫ్? చేస్తారా? ఏం జరుగుతుంది, ఏం అడుగుతున్నారు అనో, లేకపోతే ఎలా చూపించారా? సమ్ టైమ్స్ సోషల్ మీడియాని నేను టోటల్ గా ఆఫ్ చేసేస్తాను. సమ్ టైమ్స్ అండ్ యూ కమ్ బ్యాక్. బర్త్డేస్కి విష్ చేయడం, యానివర్సరీకి విష్ చేయడం, స్టార్స్, డూ యూ డూ దట్? నాకు ఇష్టం ఉండదు బేసిక్, పర్సనల్గా చేయరు. ఎవరైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వచ్చి మిమ్మల్ని ఫోటోగ్రాఫ్ కానీ ఆటోగ్రాఫ్ కానీ అడిగి ఇస్తారు కూడా? అడుగుతారు. వావ్, దట్స్ ఎ హింట్. ఓకే, ఒక్కొక్కసారి ఎంత నవ్వారంటే ఏడుపు వచ్చేసింది, అలా నవ్వుతారా? తక్కువగా నవ్వుతా. అలా కూడా ఉంటాయి కదా ఇన్సిడెంట్స్. సో మీ బెస్ట్ ఫ్రెండ్ అవర్ సినిమా ఇండస్ట్రీలో? చాలా ఉంది అన్నారు, ఒక్కళ్ళు అని చెప్పలేం. అందరూ ఫ్రెండ్స్ మోస్ట్లీ అలాగే. ఇండస్ట్రీలో పర్మనెంట్ ఫ్రెండ్స్ కష్టం, బట్ ఫ్యూ ఆర్ దేర్. సో మిడ్ నైట్ కాల్ చేసే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు? అంటే నేను ఎప్పుడైనా చేయొచ్చు, ఎత్తుతాడు ఈయన, ఎత్తుతున్నాడా అన్నాడు. నేను మిడ్ నైట్ చేయను అసలు. మిడ్ నైట్ అంటే ఎప్పుడైనా చేయొచ్చు ఉంటారు. నేను ఎప్పుడైనా చేస్తే ఎత్తుతారు, ఫోన్ వస్తారు అన్నవాడు. వస్తారా? అంటే ఐ కెన్ రీచ్ అవుట్. ఇస్ దేర్ టైం నేను తినకుండా ఆ రోజు పడుకున్నాను, అలాంటి టైం కూడా చూసాను. అంటే డబ్బులు లేకుండా కష్టాలు అంతేం కష్టాలు ఏం పడలేదు. స్మూత్ రైడ్. మా పేరెంట్స్ నన్ను బాగా చూసుకున్నారు. ఫస్ట్ టైం మీ అమ్మ నాన్నగా చూసిన సినిమా మీరు చేసింది? మా ఫస్ట్ బిగినింగ్ చూసారు అంతే. గులాబీ టైంకి మా ఫాదర్ లేరు, అది గులాబీ చూపిద్దాం అనుకున్నాను అన్నమాట. తర్వాత మా మదర్ చూసారు అంతే. ఇంట్లో ఫస్ట్ క్రిటిక్ చేసేది ఎవరు? అస్సలు బాగా చేయలేదు మీరు, ఏం చేశారు? మీ ఆవిడ చెప్పేస్తారా? 100%. ఎక్కువ కోప్పడేది ఎవరు ఇంట్లో? మా వైఫ్. ఆవిడైనా కూడా. సో నేను ఏదైనా ఉంటే ప్రాబ్లం మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటాను, లేకపోతే వాళ్ళతో కట్ ఆఫ్ చేస్తాను. వాట్ ఈస్ యువర్? సాల్వ్ చేసుకుంటాను, మాట్లాడి సాల్వ్ చేసుకుంటాను. స్వీట్స్ ఆర్ హాట్? స్వీట్, బికాజ్ ఐఎమ్ స్వీట్. స్వీటెస్ట్ వాళ్ళ. కాల్ ఆర్ టెక్స్ట్? టెక్స్ట్ ఈజ్ బెటర్. కామెడీయా సీరియస్ రోల్స్ ఎక్కువ ఏది ఇష్టపడతారు? సీరియస్ రోల్స్. మీకు చాలా మంది అవకాశాలు ఇస్తారు, మీరు వేరే వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు? చాలా మంది. హిందీ సినిమా అవకాశాలు వస్తే చేస్తారా? వై నాట్? పెద్ద అవసరం లేదు, ఎందుకంటే నా సినిమాలన్నీ హిందీలోకి వెళ్తున్నాయి. పాన్ ఇండియన్. నెట్ఫ్లిక్స్ ఆర్ యూట్యూబ్? నెట్ఫ్లిక్స్. మై లాస్ట్ క్వశ్చన్. చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మీలాగా వస్తుంటారు, ఈ ఫిలిం ఫీల్డ్లో ఉందామని, సస్టైన్ అవుదామని. వాళ్ళకి మీరు చెప్పే సూత్రాలు ఏంటి? ఇంత లాంగ్ విటిగా ఉండాలి. ఎవరికి ఎవడేం చెప్పక్కర్లేదు, చెప్పవలసిన అవసరం లేదు.
అందరికీ వాళ్ళు ఇప్పుడు వచ్చే అందరూ ముదురు బ్యాచ్, సో దే నో ఎవ్రీథింగ్. అడ్వైస్ తీసుకునే పొజిషన్లో వాళ్ళు లేరు, సో వాళ్ళకి తెలుసు కాబట్టి నో అడ్వైస్. మీరు చెప్పరు కూడా, బెస్ట్ వేస్ట్. అండ్ ఇంకా మీకు చేయాలనుకున్న క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఇంకా చేయలేకపోయాను ఇప్పటి వరకు, ఐ థింక్ ఐ విల్ డూ వెరీ గుడ్, ఇలాంటిది ఇస్తే నాకు చింపేస్తాను. ఉన్నాయి సంథింగ్ డిఫరెంట్ రోల్స్, నెక్స్ట్ పాడ్కాస్ట్లో చెప్తా. Nice. Thank you so much for your time. Thank you. Thank you. Thanks for coming and all the best.